కొట్టాడరా అనుకుంటున్నారు. అంతవరకు ఆగితే పర్లా, మిగతా వాళ్ళని కూడా కొట్టుంటే ఈ చర్చ ఆగిపోతుంది, తప్పు లేదనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళ జోలికి పోకపోతే గనక చర్చిస్తారు. అంటే అత్యాచారాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేసేసి ఏదో ఏది పిచ్చ పిచ్చాశాలు వేసేటటువంటి ముగ్గురిని పట్టుకుని కొట్టేస్తే సరిపోతుందా అనేటటువంటిది. కాబట్టి అక్కడ ఇవాళ తీసుకుంటున్న నిర్ణయం రేపటికి జవాబుదారి, రేపటికి ప్రజలు చర్చకి వెళ్తుంది. తొలినాళ్లలో ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోసయ్య సీఎం గా ఉన్న టైంలో TV5 కి సంబంధించినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఎవరు వెంకటకృష్ణ ఏది అప్పుడు రిలయన్స్ వాళ్ళే ఈ మొత్తానికి మర్డర్ల వెనకాల కారణం ఉన్నారని చెప్పేసి అన్న దాంట్లో అప్పుడు ఖండించారు, సంఘాలు ఖండించినాయి. బట్ అప్పుడు ఏమన్నారు, మీరు రెచ్చగొట్టడం వల్లే ఊరంతా తగలబడింది అన్నటువంటిదే కదా దాడులు జరిగినాయి ఇవన్నీ కూడా. మరి అదే వెంకటకృష్ణ ఆ రోజున ఏది రాజశేఖర రెడ్డి మర్డర్ వెనకాల రిలయన్స్ ఉంది అన్నటువంటి దాని వలన అంటే అది వైసీపీ మనిషి అయిపోయాడా ఆ రోజున? అతను డిబేట్ బ్యాలెన్స్డ్ గా చేద్దాం అనుకుని ఉంటాడు. ఇవాళ అతను తెలుగుదేశం మనిషి అన్నటువంటి ముద్ర వేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన లాయల్టీ మారిపోతుందా? డిబేట్ లాగా చూడాలా, డిబేట్ లో లూజ్ టాక్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలా, అది ముఖ్యం. అదే ఈ అరెస్టులతో ఇప్పుడు